అమెరికాలో ఈ మధ్య కాలాన్ని మనం చూసుకున్నట్లయితే 2 కోట్లకి మందికి పైగా ఇమిగ్రెంట్స్ ఉన్నారు. సో ఇవాళ నేను ఆబ్జెక్టివ్ గా మాట్లాడాల్సి వచ్చినా కూడా మా అమెరికానే ఫస్ట్, ఆర్ నేషన్ ఇస్ ఫస్ట్ అనే రెస్పాన్స్ ఆయన ఇస్తే దానికి జయశంకర్ గారు అందుకొని ఇవాళ ఆయన ఏ ఆన్సర్ అయితే ఇచ్చారో ఈవిడ అడిగిన క్వశ్చన్స్ కి అది కూడా మీ దృష్టికి తీసుకొద్దాం అనుకున్నాను నేను. ఎందుకంటే ఈ ఆన్సర్ లో జయశంకర్ గారు ఇచ్చిన ఆన్సర్ లో ఉన్న క్లారిటీ మిస్ అయింది. ఆవిడ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. ఇవాళ జియోపొలిటికల్ గా జరుగుతున్న విషయాలు నాకు 2 విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఒకటి, మార్కో రూబియో గారు ఇండియా విజిట్ చేసిన తర్వాత జయశంకర్ గారితో ఒక ప్రెస్ మీట్ లాంటిది ఒకటి జరిగింది. అక్కడ రకరకాల టాపిక్స్ మీద మాట్లాడారు. పాయింట్ నెంబర్ 1, మైగ్రేషన్ గురించి, వీసాల గురించి, వీసా రిస్ట్రిక్షన్ గురించి. భారతీయులు ఒకవేళ అమెరికాకి వస్తుంటే మీరు ఇండియాకి అమెరికాకి ఇన్ని టైస్ ఉంటాయని చెప్తున్నారు కదా, మరి ఏంటి రిస్ట్రిక్షన్స్, భారతీయులు దీనికి ఎలా ఫీల్ అవ్వాలి అనే ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కి మార్కో రూబియో గారు ఆన్సర్ తీసుకొని, నా కుటుంబం ఒక వలసదారి కుటుంబంలో వచ్చిన కుటుంబం నాది. 1950s 60s ఆ టైంలో క్యూబా నుంచి వచ్చాం మేము. United States and contribute greatly. My parents entered the United States as permanent residents in 1956 from Cuba. And so it's a process that's enriched us. అమెరికాలో ఈ మధ్య కాలాన్ని మనం చూసుకున్నట్లయితే 2 కోట్లకి మందికి పైగా ఇమిగ్రెంట్స్ ఉన్నారు. సో ఇవాళ నేను ఆబ్జెక్టివ్ గా మాట్లాడాల్సి వచ్చినా కూడా మా అమెరికానే ఫస్ట్, ఆర్ నేషన్ ఇస్ ఫస్ట్ అనే రెస్పాన్స్ ఆయన ఇస్తే దానికి జయశంకర్ గారు అందుకొని, India, but broadly, we had over 20 million people illegally enter the United States over the last few years, and we've had to address that challenge. In addition to that challenge, and I think this is true for India, this is true for every country in the world, okay? Everything that you do as a country needs to be in your national interest. And he was very categorical and clear. అమెరికాకి ఎలా అయితే అమెరికా ముందు వస్తుందో భారతీయులు కూడా భారతదేశానికి కూడా భారతదేశం అలాగే ముందు వస్తుంది. ఒకవేళ మీ ఎజెండా అమెరికా ఫస్ట్ అయితే మా ఎజెండా ఇండియా ఫస్ట్ అనే కాంటెక్స్ట్ కి ఆ మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఇది ఒకటైతే, The United States is concerned, the Trump administration has been very forthright in putting forward its foreign policy outlook as America first. Now where we are concerned, we have a view of India first. ఈ నార్వేజియన్ జర్నలిస్ట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా 2 రోజుల క్రితం. దాని మీద వీడియో కూడా నేను చేశాను. నేను మోదీ గారిని క్వశ్చన్ అడిగారు, మోదీ గారు దాన్ని సరిగా ఆన్సర్ చేయలేదు, వెళ్ళిపోయారు. దాని మీద ఒక చాలా పెద్ద డిబేట్ జరిగింది. భారతదేశం ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 157 పొజిషన్లో ఉంది, నార్వే ఏ పొజిషన్లో ఉంది చూసుకోండి అని చెప్పి ఆవిడ ట్వీట్ కూడా వేశారు ఆవిడ. దాని మీద నేను ఇవాళ కామెంట్ చేయదలుచుకోవట్లేదు, కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. దానికి సంబంధించి అక్కడ కూర్చున్న ఒక ఫారెన్ జర్నలిస్ట్ మన స్పోక్స్ పర్సన్ తో ఒక మాట అడిగారు ఆవిడ. ఆయన కూడా ఒక సివిల్ సర్వెంట్, ఆయన యూపీఎస్సీ క్లియర్ చేసిన వ్యక్తి. ఇవాళ ఆయన ఏ ఆన్సర్ అయితే ఇచ్చారో ఈవిడ అడిగిన క్వశ్చన్స్ కి అది కూడా మీ దృష్టికి తీసుకొద్దాం అనుకున్నాను నేను. ఎందుకంటే ఈ ఆన్సర్ లో జయశంకర్ గారు ఇచ్చిన ఆన్సర్ లో ఉన్న క్లారిటీ మిస్ అయింది. ఆవిడ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. ఇవాళ దాని గురించి భారతీయులు అందరూ మాట్లాడుతున్నారు, మనం కూడా మాట్లాడాలి. ఎనీథింగ్ వీ హ్యావెంట్ డన్ రైట్ ఆల్సో. మనం ఏదైనా కరెక్ట్ గా మాట్లాడకపోయినా కూడా దాని మీద మనం వాయిస్ రేస్ చేయాలి, చెప్పాలి. నాకు పర్సనల్ గా అనిపించింది ఆయన భారతదేశం గురించి కరెక్ట్ అయిన మాటలే మాట్లాడి ఉండొచ్చు. 5000 years సివిలైజేషన్ నంబర్స్ కనిపెట్టింది, చెస్ గేమ్ ఎవరు కనిపెట్టారు, ఇదంతా భారతీయులు చేశారనే విషయం నిజం. కానీ అక్కడ అడిగిన క్వశ్చన్ అది కాదు. దీనివల్ల గ్లోబల్ పిఆర్ పరంగా చూసుకున్నా కూడా మనకు మనం కొంచెం వెనకడుగు వేసే రిప్లై అది నేను చెప్పడం కానీ ఒకసారి మీరు వినండి, ఒకసారి చూచాయిగా మీకు మీ ముందు పెట్టేస్తాను నేను. Originated in India. So we are proud of that civilization. Yoga, which the world admires today, it originated in India. You know, the numbers which you see on your phones, it is originated in India. Shunya, 0, originated in India. నాకు అక్కడే అనిపించింది, ఇక్కడ జయశంకర్ గారు లాంటి వ్యక్తి కూర్చొని ఉంటే ఒకవేళ ఆన్సర్ ఇంకో రకంగా ఉంటుంది. దీన్ని డీల్ చేయాల్సిన విధానం ఇంకోటి ఉంటుంది. వాళ్ళు ఏ రకంగా క్వశ్చన్ అడిగారో ఆ విధంగా ఆన్సర్ చెప్పగలగాలి. మనం కేటగారికల్ గా ఉండాలి ఆన్సర్స్ లో. దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఈ గ్లోబల్ నెరేటివ్ గేమ్ లో, నెరేటివ్ పిఆర్ లో మనం ప్రపంచవ్యాప్తంగా కంపీట్ చేయాలి. మనం కొట్టామని చెప్పడం ఎంత ఇంపార్టెంట్. ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఎంత సక్సెస్ఫుల్ మనందరికీ తెలుసు, కానీ ప్రపంచానికి తెలుసు ఆ విషయం. ఆ మెసేజ్ ని ప్రపంచానికి రీచ్ చేయడంలో కూడా మనం అంతే సఫలీకృతం అవ్వాలి. ఇవాళ చూడండి ఒకసారి పాకిస్తాన్లో, అది ఇవాళ మనం మాట్లాడాలి. అది ఇవాళ ఎంత పెద్ద గ్యాంబుల్ ఆడిందో అమెరికా పాకిస్తాన్తో, అండ్ ఆ గ్యాంబుల్కి ఎటువంటి రిజల్ట్ వచ్చిందో, ఎలా బ్యాక్ ఫైర్ అయి కొట్టిందో ట్రంప్ గారిని మీరు అర్థం చేసుకోవాల్సిన. వాళ్ళు $1.3 billion రికార్డ్ అని చెప్పి ఈ బలూచిస్తాన్ రీజియన్కి కొంచెం దగ్గరగా ఉండి మేము అక్కడ ఆయిల్ మైనింగ్ చేస్తాం, అక్కడ నేచురల్ గ్యాస్ ఉంది, ఆయిల్ ఉంది, ఇదంతా లాగేస్తాం అని చెప్పి అమెరికా ప్లాన్ చేసింది. పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి పాకిస్తాన్కి ఎంత ఫేవరెటిజం ట్రంప్ గారు చూపించారో నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అసీం మునీర్ని, షేబాజ్ షరీఫ్ని పొగడకుండా పొగిడి లైఫ్లో వాళ్ళు కూడా అంత ఇదిగా ఎక్కడ ఊహించుకొని ఉండరు. ఆ విధంగా మాడారు ట్రంప్ గారు వాళ్ళ గురించి. ఇవాళ అదే పాకిస్తాన్ లో, అదే బలూచిస్తాన్ గడ్డ మీద పాకిస్తాన్ ఆర్మీకి సేఫ్టీ లేకుండా వెళ్ళిపోయింది. ఇవాళ నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి నా నంబర్ 20, 24, 25, 26 అంటున్నారు, కానీ ఒక చాలా పెద్ద ట్రైన్ దాడి ఒకటి జరిగింది. జాఫర్ ఎక్స్ప్రెస్ మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ జరిగింది. అలాగే క్వెటాలో, బలూచ్ రీజియన్లో, క్వెటా క్యాపిటల్ ఆఫ్ బలూచిస్తాన్ ప్రోవిన్స్, అక్కడ అంత పెద్ద దాడి జరిగింది. ఇవాళ అది ఏ స్థాయిలో జరిగిందంటే ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తుంది. బీబీసీ వాళ్ళు ఇచ్చిన హెడ్లైన్ ఒకసారి మీరు చూడండి. ఇన్ఫాక్ట్ మనం కొంచెం కిందకి కొంచెం జూమింగ్ చేసి చూస్తే వాళ్ళు క్లియర్గా రాస్తున్నారు, పాకిస్తాన్తో అమెరికా ఆడిన గ్యాంబుల్ ఏదైతే ఉందో అది తిప్పి కొట్టే సమయం వచ్చింది అని చెప్పి ఆయన మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. ఈ ఎంటైర్ ఇష్యూని మనం డీప్గా డీకన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ ఇవాళ మనం ఎటువంటి అన్స్టేబుల్ టైంలో ఉన్నాం. రష్యా ఒక ఆర్షనిక్ అని చెప్పి మిజైల్ వేసింది యుక్రెయిన్ మీద. ఇవన్నీ ఎంత ప్యారల్గా ఆడుతున్నాయి గేమ్స్, మీకు అర్థం అవ్వాలి జియో పొలిటికల్ గేమ్స్ ఎలా నడుస్తున్నాయో. ప్రతి ఒక్క విషయాన్ని, ఎంత కాంప్లికేటెడ్ విషయాన్నైనా మనందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తే ఒక నాలెడ్జ్
కాలేజ్ పిల్లలాగా. నేను వీడియో రోజు చేస్తా. ఆ వీడియో మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కూడా నా సైడ్ నుంచి వీడియో రావడం ఆగదు. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. ఓకే, ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ నుంచి మనం ఏమైనా అర్థం చేసుకోవాలంటే అమెరికా కొంచెం కోర్స్ కరెక్షన్లో ఉంది. రెండు దేశాలు చాలా బలంగా నమ్మింది లాస్ట్ 1 yearగా, చైనా అండ్ పాకిస్తాన్. కొంచెం డిప్లొమాటిక్ లెవెల్లో చైనా నమ్మితే ట్రంప్ గారి లెవెల్లో పాకిస్తాన్ నమ్మింది. అంటే ఆయన ఈగో బూస్ట్కి బేసిక్గా ఆయన బిజినెస్లకి ఐడిఎఫ్ అని చెప్పి రకరకాల కంపెనీస్ అమెరికా పాకిస్తాన్లో ఫ్లోట్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి, ఇది ట్రంప్ గారి అబ్బాయి కంపెనీ, ఇది చాలా పెద్ద స్కేల్లో కరప్షన్ అనేది ఇంత లీగల్గా చేయొచ్చు అనే విషయం నాకు ఇక్కడే అర్థమైంది ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ నేను చూస్తుంటే. ప్యారల్గా పాకిస్తాన్ ఒక అద్భుతమైన దేశం అని చెప్పి, రకరకాల క్రిటికల్ మినరల్స్ ఉన్నాయని చెప్పి ఆ రంగురాయిలు ఉండే సూట్ కేసులు తీసుకెళ్లి ట్రంప్ గారు ఓవెల్ ఆఫీస్లో చూపిస్తే అసిమ్ మునీర్ దాన్ని ట్రంప్ గారు నమ్మేసి అక్కడికి వచ్చి రికోటిక్లో మైనింగ్ చేస్తాం, ఆయిల్ లాగేస్తాం, తోడేసుకోవడం అమ్మేసుకోవడం అని చెప్పి మాడేసుకొని చాలా పెద్ద స్కేల్లో ఈ కరప్షన్ నడిచింది. పాకిస్తాన్ మీద బెట్ చేసింది అమెరికా. నేను చెప్తున్నాను కదా, గత కొన్ని దశాబ్దాలుగా ఇంత ప్రో పాకిస్తాన్ అమెరికన్ ప్రెసిడెంట్ నేనైతే చూడలా. అది కూడా ట్రంప్ గారు అవుతారనే విషయాన్ని ఎవరు ఊహించుకొని ఉండరు. ముఖ్యంగా ట్రంప్ 1.0 జరిగిన తర్వాత కూడా. మీరే ఒకసారి ఊహించుకోండి, జస్ట్ టైం మెషిన్ వేసుకొని మనం కొంచెం వెనక్కి వెళ్తే, నమస్తే ట్రంప్, హౌడీ మోడీ, ఇది అది తెగ మాడేసుకున్నారు కదా, అది ఆల్ ఆఫ్ దట్ హ్యాస్ గాన్ టు, ఆ మాట నేను పూర్తి చేయను కానీ మీరు అర్థం చేసుకోండి. అలాంటి ట్రంప్ గారు ఇంత ప్రో పాకిస్తాన్ అయిన తర్వాత దానికి రిటర్న్ ఏదో ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు కదా ఆయన. గ్లోబల్ లెవెల్లో అట్లీస్ట్ భారతదేశ పరువు తీసి, భారతదేశాన్ని అనరాని మాటలు అని మన లీడర్స్ని, మన ప్రజల్ని, మన పాలసీలని, ప్రతి ఒక్క విషయం, మన ఆపరేషన్ సింధూర్ని ఇంత మాట్లాడిన తర్వాత కొంచెం పాకిస్తాన్ నుంచి ఏదో ఒక విధంగా ఫేవర్ జరుగుతుంది అమెరికాకి అనుకున్నారు వాళ్ళు. అది ఫస్ట్ చైనాకి అనుకున్నారు, చైనా నుంచి వర్కౌట్ అవ్వలేదు. మొన్న ట్రంప్ గారి మీటింగ్తో అది మనకి క్లియర్ అయిపోయింది. అది ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కూడా సేమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అమెరికా చూస్తుంది. ఇవాళ 2 అమెరికన్ పాలసీలు ఉన్నాయి అమెరికా, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. అమెరికన్ ఫారెన్ పాలసీ కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఏదైతే ముందుకు తెస్తుందో అదొకటి, ట్రంప్ గారి ఫారెన్ పాలసీ ఒకటి. ఇప్పుడు ఈ ట్రంప్ గారి ఫారెన్ పాలసీ బెడిసి కొట్టడం వల్ల ముఖ్యంగా ఇరాన్తో ఏదైతే జరిగిందో అది కూడా ట్రంప్ గారి ఫారెన్ పాలసీ. అది ఆయన నమ్మారు ఇమ్మీడియట్ థ్రెట్ ఉంది ఇరాన్ నుంచి అమెరికాకి అని చెప్పి. ఆ థ్రెట్ ఉండకపోవడం పక్కన పెడితే ఇవాళ ఇరాన్ అమెరికాని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా యుద్ధం ఇచ్చిందో మనందరం చూసాం కదా. సో ఒకటి తర్వాత ఒకటి ఫారెన్ పాలసీ రివర్స్ అనేది హిట్ అవుతానే ఉంది అమెరికాకి. సో అందులో పాకిస్తాన్ కూడా వచ్చి చేరింది. ఈ బలూచిస్తాన్ ఇన్సర్జెన్సీ ఏదైతే పాకిస్తాన్లో జరుగుతుందో, బలూచిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, చైనాకి మనం మెసేజ్ ఇవ్వడంతో పాటు మనం అమెరికాకి కూడా మెసేజ్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ పాకిస్తాన్ మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి, బలూచిస్తాన్ ఫైట్ గురించి, వాళ్ళ ఇండిపెండెంట్ స్ట్రగుల్ గురించి ఒక వీడియో నేను చేశాను లాస్ట్ ఇయర్, అది నా ఛానల్లో పెట్టాను నేను. బట్ ఇక్కడ మీ అందరికీ కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ క్లుప్తంగా చెప్పాలంటే, బలూచిస్తాన్ అనేది మ్యాప్లో వేసినప్పుడు 1947లో పార్టిషన్ జరిగినప్పుడు పాకిస్తాన్లో కలిసిపోవాలని చెప్పి బలూచిస్తాన్ అనుకోలే, ఆ ప్రావిన్స్ ఏదైతే ఉందో. బట్ యూకే వాళ్ళు తెలుసు కదా, ఎక్కడి నుంచి వెళ్ళినా నాశనం చేసి వెళ్ళిపోవాలి. అలా బలూచిస్తాన్ పాకిస్తాన్కి అంటగట్టేసి వెళ్ళిపోయారు ఆయన. ఆ సో కాల్డ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ అంటారు కదా ఆ వ్యక్తి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్సర్జెంట్ స్ట్రగుల్స్ అనేవి జరుగుతానే ఉన్నాయి బలూచిస్తాన్ నుంచి. వాళ్ళకి కావాల్సింది ఒకటే, వాళ్ళు ఒకటే బిలీవ్ చేస్తారు, మా దగ్గర ఎన్ని క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, మమ్మల్ని మేము సెల్ఫ్ సస్టైన్ చేసుకోవడానికి అన్నీ ఉంటే ఈ పాకిస్తాన్ బురదలో కలిసిపోవడమే కాకుండా మమ్మల్ని కూడా కలిపేస్తుంది. ఇన్ఫాక్ట్ మా దగ్గర నుంచి డబ్బులు లాక్కొని చైనా వాళ్ళకి ఇస్తుంది, ఇవాళ అమెరికా వాళ్ళకి ఇస్తుంది. మీరు సిపెక్ ప్రాజెక్ట్ అని ఒకసారి మీరు గూగుల్ చేయండి, సిపెక్, మీకు అర్థమవుతుంది బలూచిస్తాన్లో చైనా ఏం చేయబోతుందో. లేదా ఇప్పుడు అమెరికా రికోటిక్లో మైనింగ్ చేస్తానంటది, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఆ ప్రాఫిట్స్ అన్ని తీసుకెళ్ళి బలూచిస్తాన్ వాళ్ళకి ఇవ్వదు. వాళ్ళు లిటరల్లీ వాళ్ళ నేల మీద వాళ్ళని చేసేసి పాకిస్తాన్ ఇలా ఆడుకుంటుంది. మీరు పాకిస్తాన్ చూడండి, వెళ్ళి పంజాబ్ ప్రావిన్స్ కి బలూచిస్తాన్ ప్రావిన్స్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో ఆ స్కేల్ కూడా ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది. బలూచిస్తాన్ ఏ విధంగా అయితే రిటాలియేట్ అవుతుందో, ఈ రిటాలియేషన్ అనేది ఒక కమ్యూనికేషన్. బలూచిస్తాన్ ఏదైతే చేస్తుందో మనం అలాగే అర్థం చేసుకోవాలి. జాఫర్ ఎక్స్ప్రెస్ లో ఆ దాడి జరిగితే చైనాకి మెసేజ్ అది. లేదా నిన్న క్వెటాలో ట్రైన్ కి ఒక దాడి జరిగింది, 24 మంది చనిపోయారు. ప్రస్తుతానికి అదైతే అఫీషియల్ రికార్డ్స్ నుంచి పాకిస్తాన్ మనకు చెప్తుంది. పాకిస్తాన్ ఎంత డౌన్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. ఇలాంటి ఏమైనా జరిగితే ఫస్ట్ గప్ చుప్ అంటది. కాకపోతే ఈ ట్రైన్ ట్రాక్ నుంచి అలా తుల్లి ఆ స్కేల్లో ఒక డివాస్టేషన్ జరిగింది కాబట్టి పాకిస్తాన్ కూడా ఏం చేయలేకపోయింది. వరల్డ్ మీడియా అటెన్షన్ దాని మీద పడింది. At least 24 people were killed and over 70 others were injured in a powerful blast in Pakistan's Quetta. Officials say a suicide car bomb was used to hit a shuttle train carrying Pakistani security personnel and their families in Balochistan. Authorities say the blast occurred after an laden vehicle rammed into one of the train's carriages. అందరూ మాడేసరికి వాళ్ళు ఒక అఫీషియల్ ఫిగర్ 23, 24, 25 అంటున్నారు, కానీ రియల్ ఫిగర్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చి బయట పెట్టిన తర్వాత కానీ మనకు తెలియదు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంజర్డ్ ఎట్ ద మూమెంట్. ఇది ఎవరికి మెసేజ్ ఇది అంటే అమెరికాకి. మీరు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా, షేబాజ్ షరీఫ్ తో అసీమతో ఫోటోలు దిగడం ఓకే, కానీ వాళ్ళతో ఎటువంటి సత్సంబంధాలు పెట్టుకోవాలన్నా కూడా దీన్ని దాటి మీరు వెళ్ళాలని చెప్పి ఒక చిన్న మెసేజ్ ఇస్తుంది అమెరికాకి. ఎట్ ద మూమెంట్ జరుగుతున్నది అయితే అదే. అండ్ నిజంగా చెప్తున్నాను కదా, ఇది ఐసోలేటెడ్ దాడి కాదు. ఇది ఈ లాస్ట్ 10 రోజుల్లో 27 దాడులు మేము చేసామని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బయటకు వచ్చి చెప్తుంది. 27 attacks.
100 మందికి పైగా సోల్జర్స్ చనిపోయారు. ఈ ట్రైన్ లో కూడా పాకిస్తానీ సోల్జర్స్ ఉన్నారు, రైల్వే స్టాఫ్ ఉన్నారు. అంతే, నేను సివిలియన్స్ మీద దాడి చేయలేదని చెప్తుంది బిఎల్ఏ. బట్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా, వీళ్ళందరి దాడులకి ప్రతి దాడులు చేయడానికి అలర్ట్ గా ఉండడానికి పాకిస్తాన్ ఆర్మీ ఉండేదే ఇంత. దాంట్లో మళ్ళీ సౌదీ అరేబియాతో డిఫెన్స్ ప్యాక్ట్, వాళ్ళకి ఏదైనా జరిగితే వీళ్ళని పట్టుకెళ్ళాలి. ఇజ్రాయెల్లో ఏదైనా జరిగితే ట్రంప్ గారికి ఉండే ఆబ్లిగేషన్ తో అక్కడ కొంతమంది పాకిస్తానీ సోల్జర్స్ ని పట్టుకెళ్ళాలి. ఇవన్నీ కాకుండా లోపల జరుగుతున్న ఇన్సర్జెన్సీ మీద దాడి చేయడానికి పాకిస్తాన్ రెడీగా ఉండాలి విత్ దేర్ ఆర్మీ. నౌ ఇప్పుడు ఆలోచించండి మీరు ఒకసారి, అండ్ ఈ దాంట్లో కూడా ఒకసారి మీరు గ్రాఫ్ చూడండి. 2022లో ఎక్కడ ఉంది, 2023లో ఎక్కడ ఉంది, 2024లో ఎక్కడ ఉంది, 5లో ఎక్కడ ఉంది, 6లో ఎక్కడ ఉంది, 2025లో అమాంతం 150 అటాక్స్ పెరిగింది. 2026లో ఆ నంబర్ ఇంకా పెరుగుతుంది అని చెప్పి మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి. నౌ సిచ్యువేషన్ ఇలా ఉంటే భారతదేశాన్ని గెలుకోవడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి ఒకసారి. ఇంత ఇదిగా ఉంటే పెహల్గాం దాడి చేస్తారు, చేసి మాకు సంబంధం లేదంటారు. అఫ్ కోర్స్ అది చేసింది తీవ్రవాదులు కదా అంటే అక్కడ ఆర్మీ ఐఎస్ఐ తీవ్రవాదులు ఎంత క్లోజ్ కనెక్షన్లో పనిచేస్తారో మనం నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి సిచ్యువేషన్ కూడా లోపల ఆర్మీ బాగా స్ట్రెచ్ అయిపోయి ఉంది. మనం చేయాల్సింది ఇక్కడ ఏమైనా ఉంది అంటే ఆగి ఆలోచించి గురి చూసి లాగి పెట్టి కొట్టాలి. అది ఎప్పుడు ఎలా అనేది సమయం మనకు సమాధానం చెప్తుంది. ఎందుకు పాకిస్తాన్తో గెలుక్కోవడం, వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదంటే పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ ఎ థ్రెట్ టు ఇండియా. వాళ్ళు ఎంత దిగజారుడు పొజిషన్లో ఉన్నా కూడా ఆఖరి శ్వాసలో ఉన్నా కూడా భారతదేశాన్ని ఎక్కడ బ్లీడ్ చేద్దామనే ఆలోచన ఉంటుంది వాళ్ళ బుర్రలో. ప్లస్ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి కూడా మన సపోర్ట్ ఉందని చెప్పి వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఐ టెల్ యూ వాట్, ఈ మీర్యార్ బలూచ్ అనే ఈ బలూచ్ యాక్టివిజం మొత్తానికి హెడ్ ఓ వ్యక్తి ఉంటాడు. ఆయన ఆ వ్యక్తి డైరెక్ట్గా బయటకు వచ్చి ఇండియాకు ఒక అఫీషియల్ ఫేవర్ అడిగాడు ఆ టైంలో. మీరు మా బలూచిస్తాన్కి ఒకటి ఓపెన్ చేయండి, మా బలూచిస్తాన్ దేశం కింద మీరు గుర్తించండి, మాకు ఎంబసీ ఇక్కడ ఓపెన్ చేయండి, మేము ఏంటో చూపిస్తామని చెప్పి అడిగారు. మనం దానికి రెస్పాండ్ అవ్వలేదు. దానికి కూడా రెస్పాండ్ అవ్వని మనం బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తామని చెప్పి ఎలా మాట్లాడతారు వీళ్ళు? చూడండి, ఇంటర్నేషనల్గా ఎక్కడ వీలైతే అక్కడ భారతదేశాన్ని లాగేద్దాం, మనకు సంబంధం లేదు. వాళ్ళు బురదలో ఉన్నారు, వాళ్ళు మనం లాగడానికి చూస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఎందుకంటే ఇలాంటి యుద్ధాలు చాలా సెన్సిటివ్గా మొదలవుతాయి. మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలు చూసుకున్నా కూడా 2022 ఫిబ్రవరిలో ఆ న్యూస్ విన్నప్పుడు ఏముందిలే రష్యా ఈజీగా లాగేస్తుంది, రష్యాకు ఉండే మైట్కి పవర్ని చూసి ఒక సగటు సామాన్య వ్యక్తి అని కూడా కామన్ అదే. కానీ ఇవాళ మనం గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఉన్నాం. అదే యుద్ధం ఇవాళ 4వ సంవత్సరం లాగుతుంది. అండ్ ఈ 4వ సంవత్సరం కూడా ఆర్షనిక్ మిజైల్ని కీవ్ మీద వేసి అది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ ఒకటి వేసింది. అండ్ ఇట్స్ MIRV equipped. Russia pounded Kiev with a massive overnight bombardment that killed people and left over 100 injured. Russia's defense ministry confirmed its use of the Orysh in the strikes of Ukraine. Ukraine's President Volodymyr Zelensky called Russia genuinely deranged after the deadly missile and drone attack. అంటే ప్రతి మిజైల్కి 3 ఫేజ్లు ఉంటాయి కదా, ఇనిషియల్ ఫేజ్ అని, బూస్ట్ ఫేజ్ అని, ఫైనల్ ఫేజ్ అని చెప్పి. అందులో ఆ మిడ్ ఫేజ్లో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ హిట్ పాయింట్స్ వదలగలుగుతుంది మిజైల్. అలాంటిది కీవ్లో కొడితే సివిలియన్స్ ఉన్నారా లేదా ఏది చెక్ చేయకుండా యుద్ధానికి ఎవరు ఎంతమంది పే చేస్తారు మీరే చూడండి ఒకసారి. ఆఖరికి చెర్నోబిల్ మ్యూజియం అంటారు కదా, దాని మీద కూడా దాడి జరిగింది, రష్యా చేసింది. దే హ్యావ్ 2 పాయింట్స్ టు ప్రూవ్. నేటో ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యుక్రెయిన్కి ఇచ్చిందో అది మాకు జుజూపి అని చెప్పడం ఒకటైతే రష్యా పాయింట్ ఆఫ్ వ్యూలో, యుక్రెయిన్ మన లుహాన్స్లో అండ్ దెన్ డోన్బాస్క్లో ఏదైతే యుక్రెయిన్ ఆక్యుపైడ్ రష్యా స్పేస్ ఉంది కదా, అక్కడ దాడి చేసి సివిలియన్స్ని చంపేసిందని చెప్పి రష్యా ఆరోపణ. యుక్రెయిన్ ఇలా చేసిందని చెప్పి దానికి మేము రిటాలియేట్ అవుతామని చెప్పి అంటుంది. కానీ ఏది ఎక్కడ ఎలాంటి నిజం ఉందో మనకి వార్ జోన్ ఉంటే తప్పితే మనకి తెలియని విషయం అది. బట్ ఈ ఆర్షనిక్ మిసైల్ అయితే వెళ్ళింది. అండ్ 4 రకాల మిసైల్స్ ఉంటాయి, షార్ట్ రేంజ్, మిడ్ రేంజ్, ఇంటర్మీడియట్ రేంజ్ అండ్ దెన్ ఇంటర్ కాంటినెంటల్. 5000 కిలోమీటర్స్కి పైగా వెళ్ళగలిగితే. అదే నేను మాట్లాడుకున్నాం కదా, టర్కీ ఒకటి రిలీజ్ చేసింది, అందులో భారతదేశం కూడా పడుతుంది అని చెప్పి. ఆ రేంజ్ లో ఇంటర్ కాంటినెంటల్ బెలిస్టిక్ మిజైల్, దాని పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మీకు ఉపయోగపడుతుంది. ఎనీవేస్ చూడాలి ఎంటైర్ సిచ్యువేషన్ లో. నేను మీకు రెండు చెప్పాను. నేను మనకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి జయశంకర్ గారు ఆన్సర్ రూపంలో చెప్పాను. అటు తిప్పి పాడితే ఎలా మనకు కరెక్ట్ కాదనే విషయాన్ని MEA ప్రెస్ కాన్ఫరెన్స్ రూపంలో కూడా చెప్పాను నేను. ఏదున్నా ఓపెన్ గా మాడేసుకోవాలి మనం. ప్రతిసారి మనం ఏం మాడితే అది కరెక్ట్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి మనం ఆన్సర్ ఇవ్వగలగాలి. దట్స్ ద పాయింట్ హియర్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా. దానికి మనం ఎలానే ఉండాలి, మన వాయిస్ దానికి ఎలానే ఉండాలి. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడగనేమో కానీ డైరెక్ట్ గా డేట్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి అడుగుతా, మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. యుక్రెయిన్ ది రష్యాది యుద్ధం ఏ రోజు స్పెసిఫిక్ గా మొదలైంది? వాట్ డే వాజ్ ఇట్? ఫిబ్రవరి అని తెలుసు మనందరికీ, బట్ ఫిబ్రవరిలో ఏ రోజు అది? మీకు సమాధానం తెలిస్తే కింద కామెంట్స్ రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్ గా రండి అండ్ ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ అక్కడ ఏజూడ్ గ్లోబల్ అని చెప్పి మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. ఆఫ్ కోర్స్ అలాంగ్ ద వే ఏమైనా చిన్న మిస్టేక్స్ చేసినా కూడా మీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఐఎమ్ గెటింగ్ బెటర్. ఈ బండి ఆగే బండి కాదు, కంటిన్యూస్ గా వెళ్లే బండి. ఇఫ్ యూ వాంట్ బి
బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ మీరు చేయాల్సింది ఒకటే విషయం ఉంది. మీరు చాలా మంది చూస్తున్నారు కాబట్టి మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. నా కొత్త వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను, నా సైడ్ వచ్చే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా రాత్రి పడుకునే ముందు చూడాలి. కాలేజ్ నుంచి ఆఫీస్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత 10 నిమిషాలు కేటాయించి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో ట్రంప్ గారు ఫైనల్ గా రియలైజ్ అయ్యారు భారతదేశం మీద అనే పాయింట్ మీద మాట్లాడుతూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు అమిత్ షా గారు ఒక పథకాన్ని ఒకటి తీసుకొచ్చారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద. అది అన్ని స్టేట్స్ లో వాళ్ళు ఉన్నారు కదా, మన తెలంగాణతో సహా. ఏంటి ఆయన తీసుకొస్తున్న కొత్త చేంజ్, ఏంటి ఆ స్మార్ట్ బార్డర్స్ అంటే, ఆ వీడియో మీద క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.